రక్త సంబంధి అయినటువంటి తమ్ముడిని బానిసగా అమ్ముకున్నారు. పాపం అడుగడుగున ఎక్కడ దేవుణ్ణి సనగలేదు, గొనగలేదు, నాకేంటి కష్టాలని అనలేదు. దేవుని ఎరుక లేకుండా నాకేది జరగట్లేదు, దేవుడికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా, పర్వాలేదు, ఆయన చూస్తున్నాడు కదా, నేను ఒక్క మాట కూడా ఆయన అనకూడదని చెప్పని మౌనంగా సహించి చివరికి ఆయన ముగింపు ఎలా ఉందో మీకు తెలుసు. దాదాపు 30 సంవత్సరాల ఈడు గలవాడై ఐగుప్తు సంస్థానం అంతటి మీద కూడా ఆయన ప్రధాని కాగలిగాడు. ఆయనే ధనాగారం అంతటి మీదే కాదు, అసలు మొత్తానికి ఆయనే ప్రధాని అయ్యాడు. ఎట్లనో తెలుసా? ఐగుప్తు రాజైన ఫరో అన్నాడు, యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటికి నువ్వు ఫరో అన్నాడు. ఐగుప్తు మొత్తం నేను చెప్పినట్టు వింటది, నేనేమో నువ్వు చెప్పినట్టు వింటాను. ఫరోకే ఫరో అయిపోయాడు. ఎంత హెచ్చించాడో చూడండి దేవుడు ఆయన, ఎంత